నమస్కారం. ముందుగా మన మీడియా మిత్రులకు నేను పిలువగానే వచ్చినందుకు, మా బాధ తెలుసుకోవడానికి వచ్చినందుకు మీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మేము కుబీరు మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ పల్సి గ్రామంలో జరిగినటువంటి 3వ విడత ఎన్నికల భాగంలో అక్కడ ఎస్టీ రిజర్వు ఆ గ్రామము పొందడం జరిగింది. అందులో భాగంగానే మా గ్రామానికి చెందినటువంటి సత్యవ్వ గత 40 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా జోర్పూర్ నుంచి మేము ఇక్కడికి పల్సికి ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళ తల్లి కానీ, వాళ్ళ తండ్రి కానీ, వాళ్ళ అన్నదమ్ములు కానీ వారంతా కూడా ఎస్టీ సామాజిక వర్గం, ఎస్టీ న్యాక్కోడ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. కానీ ఈ దుష్ప్రచారాలు చేస్తూ ఈరోజు పల్సి గ్రామంలో అభివృద్ధిని ఆటంకాలు కలిగిస్తూ వారికి ఒక ఆడబిడ్డని చూడకుండా ఈరోజు ఉప్పు తిప్పలు పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా కామిని పోసాని అంటే వీళ్ళమ్మ సత్యవ వాళ్ళ అమ్మ జోర్పూర్, ఈమె మన తహసీల్దార్ మెజిస్ట్రేట్ నుంచి లోకేశ్వర్ నుంచి కూడా ఎస్టీ సామాజిక వర్గం చెందినటువంటి క్యాస్ట్ని వాళ్ళకు ఉండడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ తమ్ముడైనటువంటి కామిడి సుధాన్ ఇన్ లోకేశ్వర కమ్యూనిటీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మెజిస్ట్రేట్ నుంచి లోకేశ్వర్ నుంచి కూడా వాళ్ళకు కూడా క్యాస్ట్ ఉంది. వాళ్ళ పట్టాకు సంబంధించి వాళ్ళ తండ్రి వారసత్వంగా ఎస్టీ సామాజిక వర్గము పట్టా పాస్బుక్ కూడా పొందడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా వీళ్ళు ఎస్టీ అని నిరూపించుకోవడానికి మా దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది. కానీ ఈరోజు అనవసర విషయాలు రాద్ధాంతం చేస్తూ గెలుపోవటంలో అయిపోయినాయి. అభివృద్ధి అనేటువంటిది గ్రామంలో ఉండాలా, కానీ నువ్వు కాదు చెయ్యదు అనుకుంటా ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒకవేళ మీకు అంతా ఇబ్బందులకు గురి చేయాలనుకుంటే మొదటగా మీకు మూడో విడత స్టార్ట్ అయినప్పుడే నామినేషన్ ఎవరేస్తారు, ఎస్టీ నుంచి ఎవరేస్తారు, ఏం కథ అని మీకు అన్ని తెలిసే ఉంటాయి కావచ్చు. తెలిసినప్పుడు ఆ విధంగా తెలిసినప్పుడు మీరు ఏం చేసేదో ఈ విధంగా ఏం వేసింది కాబట్టి మీ ఆధార్ ఏ విధంగా ఆధారం ఉంది, ఎట్లేస్తుంది అని చెప్పి సుట్ని ఉండే ప్రతి అధికారం ఉండే ఎన్నికల అధికారులు ఉండే వాళ్ళంతా వాళ్ళ దగ్గరికి పోయి అప్పుడే ఏదైనా ఉంటే మీరు మాట్లాడేది. కానీ ఈరోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఈ విధంగా ఇబ్బందులు గురి చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఇది మీ గ్రామానికి కూడా మంచి పేరు కాదు. ఎందుకంటే గెలుపోవటము సహజము. ఒక ఆడబిడ్డ మా ఆడబిడ్డ ఉండొచ్చు, కానీ మీ ఊరికి వచ్చిన తర్వాత ఈరోజు మీ ఆడబిడ్డ మీరు గెలిపించుకున్నటువంటి ఆడబిడ్డ మీద మీరు ఇట్లా దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. మన ఇంట్లో కూడా మనకు చెల్లెలు ఉంటారు, చెల్లెలు ఉంటారు, అమ్మలు ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక కులం దూషించి నువ్వు ఈ కులానికి సంబంధించిన వ్యక్తి కావు, నువ్వు ఈ కులానికి పుట్టలేవు, నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు అంటే ఒక మనోవేదనకు గురి చేస్తున్నామని ఈరోజు ఒక ఆడబిడ్డ మీ ముందుకు రావడమే అన్యాయం చేసిందా? రాజ్యాంగం ప్రకారము మనకు జహీరాబాద్ ఉండే మీ ఎగ్జాంపుల్ చెప్తా, గీతారెడ్డి ఆమె ఎస్సీకి సంబంధించినటువంటి, కానీ రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గం చెందిన తర్వాత కూడా అక్కడ ఎంపీ కేంద్ర మంత్రి చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాజ్యాంగంలో కల్పించిన హక్కు. నువ్వు ఎక్కడైతే జన్మించినవో వాళ్ళ జన్మించినటువంటి పుట్టుక వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ ని నిరూపించవచ్చు. రాజ్యాంగం తెలియని సన్నాసులకు కూడా తెలియజేస్తున్నా, రాజ్యాంగం గురించి తెలుసుకోండి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది. ఈరోజు ఏదో ఒక సర్పంచ్ పదవి అంటే ఈరోజు ఒక సీఎం స్థాయికి సంబంధించిన పదవి ఆశామాషా అనుకోకుండా గెలుస్తుందా? లేకుంటే రిజర్వేషన్ ఉంటేనే ఎస్టీ వచ్చింది కాబట్టి నేను ఎస్టీని, నా పుట్టుకతో ఎస్టీ, నా ఇంటికాడ నేను ఎస్టీ అనుకున్నాను కాబట్టి ఆమె డాక్యుమెంట్ ఉంది కాబట్టి వచ్చి నామినేషన్ వేసింది. ఆ నామినేషన్ వేసినప్పుడు కూడా ప్రతి అధికారి కూడా క్షుణ్ణంగా పరిశీలించి స్క్రూటినీ చేసిన తర్వాతనే ఆమెకు నామినేషన్ ని ఓకే అని చెప్పడం జరిగింది. ఇవన్నీ లేకుండా సర్పంచ్ పదవి రాలేదు కదా. ఇవన్నీ మీకు కూడా తెలుసు. ఏదైనా చేసేది ఉంటే, ఏమైనా చూసేది ఉంటే అప్పుడు చూసుకునేది. కానీ గెలిచిన తర్వాత ఈ రోజు మీరు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. రాబో రోజులలో కూడా మీ అందరికి కూడా, మీ ప్రెస్ మిత్రులకు కూడా మీ ద్వారా మీ అందరికీ కుబీర్ మండల వాస్తవాలు తెలియజేస్తున్నా. ప్రతి డాక్యుమెంట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా మీరు పబ్లిసిటీ చేయండి దయచేసి. మేము ఒకవేళ రానున్న రోజులలో ఏ విధంగా చర్యలు తీసుకున్నా కూడా అవసరమైతే కలెక్టర్ దగ్గర కావచ్చు, ఇంకా సీఎస్ కూడా కలవడానికి మేము ఎక్కడము, ఏ విధంగా అన్యాయం జరుగుతుందో, ఆమె దుష్ప్రచారం జరుగుతుందో అవన్నీ మానుకోవాలా. ఈ రోజు కూడా మేము ఎవరైతే ఇప్పుడు ఈమెకు అనరాని మాటలతో ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ చట్టపరంగా కూడా మనము కలవడం జరుగుతుంది. ఈ రోజు పోలీస్ స్టేషన్లో కూడా వారి మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ కింద అట్రాసిటీ కూడా కేసు చేయడం జరుగుతుంది. ఒక ఆడపిల్లని ఆ విధంగా కులం పెట్టి దూషించడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ప్రెస్ మిత్రుల ద్వారా మీ అందరూ ఎవరైతే ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ తెలియజేస్తున్నా, ఇవన్నీ మానుకోండి. మీరంతా ఒక్క ఊరోళ్ళు కలిసిమెలిసి ఉండండి. అభివృద్ధిలో భాగంగా అండి. ఈ రోజు ఆమె గెలిచిండొచ్చు, రేపు ఇంకా మీరు ఎవరైనా ఉండొచ్చు, కానీ గొడవలు దారి తీసుకొని అభివృద్ధికి ఆటంకం చేసుకొని మీరు నష్టపోవద్దు. నేను కూడా మాజీ సర్పంచ్ చేసిన జోర్పూర్, కాబట్టి ప్రతి ఒక్క విలేజ్ ముందు ఉండాలంటే గొడవలతో కరెక్ట్ కాదు. గెలిచింది అయిపోయింది. ముందు మంచి ఆలోచనతో ఉండండి. ఒకవేళ మీరు వేరే విధంగా ఆలోచనతో ఉంటే మేము ఏ రకంగా రావడానికైనా ప్రతి ఆధారంతో రెడీ ఉన్నాము. ఇప్పటికే ఇన్ని రోజులు ఎందుకు రాలేమంటే పోనీ వాళ్ళ విషయం వాళ్ళకు ఉండొచ్చు. మనమైతే ఎస్టీకి సంబంధించి మా ఊరు విలేజ్ మేము రాలేము. ఈ రోజు కూడా గత 50 మంది ఎస్టీ సామాజిక చెందిన వాళ్ళు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు మా జోర్పు నుంచి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. కాబట్టి మీరందరికీ కూడా ఈ డాక్యుమెంట్ కూడా చూస్తున్నా, ప్రతి ఒక్కరు చూడండి. ఆ తర్వాత ఏ విధంగా చట్టపరంగా మేము రావడానికి రెడీ ఉన్నాము. మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.